ఈ హృదయ దౌర్బల్యాన్ని విడిచిపెట్టు, నపుంసకత్వాన్ని విడిచిపెట్టు అని అన్నాడు. అంటే యుద్ధం చేయవలసినటువంటి బాధ్యత కలిగినటువంటి వాడు నువ్వు యుద్ధం చేయాలి. అంతేగాని యుద్ధం చేయకుండా నువ్వేమో దానికి రకరకాలైనటువంటి ఏవో విషయాలని చెప్పి యుద్ధం చేయడం అనేటువంటిది మంచిది కాదు, వీడు చచ్చిపోతారు వాడు చచ్చిపోతారు అని చెప్పి చెప్తున్నావు. ఇది నపుంసకత్వం కింద వస్తుంది అన్నాడు. అంటే ఇంతకుముందు నువ్వు యుద్ధాలు చేసావు, అప్పుడు శత్రువుని సంహరించావు, అప్పుడు నీకు ఈ విషయాలు గుర్తుకు రాలేదా? యుద్ధం వల్ల జనక్షయం ఉంటుందని చెప్పి, దానివల్ల పాపం అంటుకుంటుందని చెప్పి, ఇటువంటివన్నీ నీ బంధువుల్ని ఇప్పుడు చంపాల్సినటువంటి పరిస్థితి నీకు ఎదురయ్యేటప్పటికీ అయ్యో యుద్ధం అనేటువంటిది మంచిది కాదు, దానివల్ల ఇంత కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, ఏకంగా ప్రజలందరూ కూడా నష్టపోతారు, రణసంకరం అవుతుందని బోల్డ్ అని చెప్తున్నావు. మరి ఇవన్నీ అప్పుడు ఎందుకు గుర్తు రాలేదు అంటే ఇప్పుడు నీ వాళ్ళు కాబట్టి నీకు గుర్తొచ్చింది కాబట్టి దీన్ని కేవలము పిరికితనం అంటారు, క్షుద్రత్వం అంటారు, నీచత్వం అంటారు. పరాయివాడు అయినప్పుడేమో ఒక ధర్మము, మనవాడు కనుకైనప్పుడైతే ఒక ధర్మం అనేటువంటిది కాదు. ధర్మం అనేటువంటిది ఎప్పుడైనా సరే మంచిగా చేయడాలి, అదొకటే చూసుకోవాలి. అవతల ఉన్నటువంటి వాడు మనవాడా అవతలవాడా అనేటువంటిది లెక్క కాదు. అంచేత నువ్వు ఈ హృదయ దౌర్బల్యాన్ని విడిచిపెట్టే, ఇది నీకు ఇంత ముందు లేనటువంటిది ఇప్పుడు నీ వాళ్ళని చూసేటప్పటికి నీకు వచ్చింది కాబట్టి వచ్చి లేచి నుంచో నువ్వు మళ్ళీ యుద్ధం చేయి అని చెప్పి అన్నాడు. అన్నప్పుడు మళ్ళీ ఈయన ఏం చేశాడు, ఇంకా కొన్ని మాటలు మళ్ళీ చెప్తున్నాడు. అంటే ఏమని అలా కాదు, వీళ్ళందరినీ కూడా నేను సంహరించి నేను వీళ్ళందరినీ కూడా ఇచ్చేసేకట బిచ్చమెత్తుకుని బతకడం మేలు కదా అని అంటున్నాడు అనమాట. కథం భీష్మమహం సంఖ్యే ద్రోణంచ మధుసూదన ఇషుభి ప్రతియోస్యామి పూజార్హౌ హరిసూదన అని చెప్పాడు. ముందు వీళ్ళందరూ కూడా నా గౌరవనీయులైనటువంటి వాడు కదా, వీళ్ళని నేను అలాగా సంహరిస్తాను. గురూన్ అహత్వాహి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్షమపీహ లోకే హత్వా నర్థకామాంస్తు గురూనిహైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. అంటే గురువున్ అహత్వ, పెద్దలైనటువంటి వాళ్ళని, నాకు పూజ్యులైనటువంటి వాళ్ళని, నా తాతల్ని తండ్రుల్ని ఇలాంటి వాళ్ళందరినీ కూడా చంపకుండా, వాళ్ళని సంహరించకుండా ఇలాంటి మహానుభావులు పోనీ వీళ్ళంతా కూడా చెడ్డవాడ, దుర్యోధనుడు ఎవడో ఒకడు చెడ్డవాడు ఉన్నాడు, దుశ్శాసనుడు చెడ్డవాడు ఉన్నాడు అంటే మిగిలినటువంటి వాళ్ళు మిగతా వాళ్ళందరూ కూడా ద్రోణుడు భీష్ముడు ఇలాంటి వాళ్ళు మంచివాళ్ళే కదా, గొప్పవాళ్ళే కదా, అలాంటి వాళ్ళని చంపకుండా వైక్షమపి లోకే శ్రేయ, వైక్షం నేను బిచ్చమెత్తుకోవడం అనేటువంటిదైనా సరే లోకంలో అది శ్రేయస్సు కదా, అదే మంచిది కదా నాకు. అంటే కనీసం నేను వీళ్ళని చంపకుండా ఏమవుతుంది, మా రాజ్యం మాకు ఇవ్వనంటాడు దుర్యోధనుడు. ఇంకా మాకు మిగిలేది ఏమిటి ఉంటుంది, బిచ్చమెత్తుకుని బతకాలి, పర్వాలేదు బిచ్చమెత్తుకునైనా సరే బతుకుతాం. ఎందుకని పెద్దలైనటువంటి వాళ్ళని సంహరించుకుంటాం, మంచివాడు కాబట్టి వాళ్ళని. హత్వా అర్థకామాంస్తు గురువుని హైవ, ఒకవేళ వీళ్ళని చంపాల్సి వస్తే వీళ్ళు ఎవరు, ఏదో ఒక కోరికతోటి వచ్చినటువంటి వాళ్ళు, అర్థమును కోరుకుంటున్నటువంటి వాళ్ళు. అర్థము అనేటువంటి దానికి మీకు చాలా రకరకాలైనటువంటి అర్థాలు చెప్పారు. అంటే అర్థశాస్త్రం అనేటువంటి దాన్ని చెప్పారు. అర్థము అనేటువంటిది ఎవరి స్థాయిలో వాళ్ళకి సంపాదించుకోదాం అనేటువంటిది ఏదైతే ఉంటుందో అది అర్థం. అంటే డబ్బు లేనటువంటి వాడికి డబ్బు సంపాదించుకోవాలి అని అంటే అది అర్థం. రాజ్యము పట్ల కాంక్ష ఉండి, అధికారం పట్ల కాంక్ష ఉండి, పదవీ వ్యామోహం ఉండి, పదవి కావాలి, రాజ్యం కావాలి, భూమి కావాలి అనుకునేటువంటి వాడికి అది అర్థం. అంటే మనిషి దేన్నైతే కోరుకుంటాడో దానికి అర్థము అని పేరు. సుఖం కోసం అని చెప్పి మన ఇంట్లో ఇది ఉంటే బాగుండు, అది ఇంట్లో బాగుండు అని చెప్పి ఆ వస్తువుని ఏదైనా కోరుకుంటే అది అర్థం కింద. మన వాళ్ళు ఏం చేస్తారంటే అర్థము అనేటువంటి దాన్ని విడిచిపెట్టేయమని లేదు. మనిషి సుఖపడడానికి కోరికలు అనేటువంటి కోరుకోవచ్చు, కావాల్సినటువంటి వాటిని కోరుకోవచ్చు. కాకపోతే ధర్మానికి విరుద్ధంగా ఉండేటువంటి వాటిని కోరుకోవచ్చు. ఒకటి మాత్రం చెప్పారు, నీకు స్థాయి ఉంటే, నీకు కనుక ఓపుకుంటే, నీకు డబ్బులు కనుకుంటే, నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేయగలిగినటువంటి ఇష్టం కనుక నీకుంటే నువ్వు పోటీ చేయి, తప్పేమీ లేదు. దానికి నువ్వు ఖర్చు పెట్టుకోగలిగితే 5 కోట్లు 6 కోట్లు నువ్వు ఖర్చు పెట్టుకో, అదేమీ తప్పు అనేటువంటిది వాళ్ళు అలా. కాకపోతే దానికోసం అని చెప్పి నేను ఇప్పుడు 5 ఓట్లు ఖర్చు పెట్టాను కాబట్టి ఎమ్మెల్యే అయిన తర్వాత నా డబ్బులు నాకు ఎలాగైనా వెనక్కి రావాలని చెప్పి వాడి దగ్గర వీడి దగ్గర కమిషన్లు కొట్టడం అటువంటివి మాత్రం చేయొద్దని చెప్పి చెప్పారు. అంచేది ఇప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి భీష్ముడు, ద్రోణుడు మొదలైనటువంటి వాళ్ళకు కూడా మనస్సులో ఏదో ఒక కోరిక ఉండొచ్చు. అంటే వీళ్ళందరూ కూడా దుర్యోధనుడి వైపు వాళ్ళు యుద్ధం చేయడానికి వాళ్ళ ప్రయోజనం అనేటువంటిదే వాళ్ళకి ఏదో వెనకాల వాళ్ళకి ఉండొచ్చు. అయినప్పటికీ కూడా అంటే ఏదో ఒక ప్రయోజనాన్ని అపేక్ష
ఉపేక్షించి వాళ్ళు యుద్ధానికి వచ్చినప్పటికీ కూడా వీళ్ళని కనుక నేను సంహరిస్తే అప్పుడు నేను ఏమిటి చేస్తాను? రుధిర ప్రదిగ్ధాన్ భోగాన్ భుంజీయ, రక్తంతో కూడినటువంటి భోగములను, రక్తపు కూడిని నేను తిన్నట్టుగా అవుతుంది. అంటే వీళ్ళని నేను తర్వాత మేము అనుభవించేటువంటి రాజ్యమంతా కూడా ఈ పెద్దలైనటువంటి వాళ్ళందరినీ కూడా సంహరించడం వల్ల వాళ్ళ రక్తంతో తడిసినటువంటి భోగభాగ్యములే మేము అనుభవిస్తాం తప్పిస్తే అంతకు మించి కాదు కదా. ప్రతి క్షణము కూడా మాకు ఇది గుర్తొస్తూ ఉంటుంది కదా అని చెప్పి నువ్వు హృదయ దౌర్బల్యము అని చెప్తున్నావు అని చెప్పి అర్జునుడు మళ్ళీ సమాధానం చెప్తున్నాడు. ఎప్పుడైతే ముందు ఇలా అన్నాడో అర్జునుడు, ఇలాగే వీళ్ళందరినీ సంహరించడం అంటే కృష్ణుడు అన్నాడు ఇదేమిటి ఇలా మాట్లాడుతూ ఇప్పుడు ఎక్కడ వరకు వచ్చిన తర్వాత లేలే అన్నాడు. అప్పుడు మళ్ళీ అర్జునుడు చెప్తున్నాడు, అలా కాదు, నువ్వు ఇంకొకసారి ఆలోచించి నేను చెప్తున్నటువంటి మా దాంట్లో ఒక విషయం ఉంది. వీళ్ళందరూ మహానుభావులైనటువంటి వాడు, వీళ్ళందరినీ కనుక సంహరించి మేము కనుక ఈ రాజ్యాన్ని కనుక అనుభవిస్తే అది రక్తపు కూడిని మేము తింటున్నట్టే కదా, ఎందుకు ఆ పని చేయాలి? నైచేతే విద్మః కథనన్నో గరీయో యద్వా జయేమ ఇది వా నో జయేయు యానేవ హత్వా న విజీషామః ते अवस्थिताः प्रमुखे धार्तराष्ट्राः न च एतद्विद्मः कतरत् नः गरीयः यद्वा जयेम इति वा नः जयेयुः यानेव हत्वा न जिजीविषामः ते अवस्थिताः प्रमुखे धार्तराष्ट्राः అని తన మనస్సులో ఉండేటువంటి ఆ కన్ఫ్యూజన్ ఏదైతే ఉందో, ఇదాదా అనేటువంటి తెలుసుకోలేకపోవడం ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ అర్జునుడు బయటపెడుతున్నాడు. నాకు తెలియడం లేదయ్యా, నేను ఒక మాట చెప్తున్నాను, అంటే ఏది మంచిది? మేము వాళ్ళని జయించడం మంచిదా, వాళ్ళు మమ్మల్ని జయించడం మంచిదా? అంటే వాళ్ళ చేతుల్లో మేము ఓడిపోవాలంటావా, లేకపోతే మేము వాళ్ళని ఓడించాలంటావా? ఏది మంచిది అనేటువంటిది నేను తెలుసుకోలేకపోతున్నాను. నచ ఏతద్ విద్మః, ఏతద్ ఇది న విద్మః, నాకు తెలియటలేదు, నాకు అర్థం కావటం లేదు. కతరత్ నః గరీయః, ఏదైతే గొప్పదో అంటే ఏది మంచిది? ఈ రెండింటిలోనూ కూడా ఏమిటున్నాయి? రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి జయేమ, మేము జయించాలి, దానికి వచ్చాం కాబట్టి వాళ్ళని మేము ఓడించాలి, ఇదొకటి. రెండోది నః జయేయు, మమ్మల్ని వాళ్ళు జయించాలి. ఈ రెండింటిలో ఏదో ఒకటి జరగాలి. ఏది మంచిదంటావు? ఓడిపోమంటావా, నెగ్గమంటావా? యానేవ హత్వా న జిజీవిషామః తే అవస్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః. ఎందుకని? ఏ ధృతరాష్ట్రుని యొక్క పిల్లలనైతే సంహరించి మేము జీవించాలి అని అనుకోము, వాళ్ళు ఇప్పుడు మా ఎదురు కూడా ఉన్నారు. లోకంలో ఎవరైనా సరే శత్రువులైనటువంటి వాళ్ళని సంహరించి జీవించాలి అని చెప్పి అనుకుంటారు. అయితే శత్రువులు కానటువంటి వాళ్ళు మన వాళ్ళైనటువంటి వాళ్ళని సంహరించి మనం 100 ఏళ్ళు బతకాలని చెప్పి ఎవరు అనుకోరు కదా. అంటే ఈ రాష్ట్రీయ బంధువులు ఎవరైతే ఉన్నారో, పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా మా ఎదురుగా ఉన్నారు, కానీ వీళ్ళని చంపి మేము జీవించాలి అని చెప్పి మేము అనుకోవటం లేదు కదా. వాళ్ళకి కట్టినటువంటి సమాధుల మధ్యలో మేము జీవించలేం కదా. అందువల్ల నేను ఏమిటవుతున్నాను? కార్పణ్య దోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యచ్ఛ్రేయః స్యాత్ నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం సాధిమాం త్వాం ప్రపన్నం. కార్పణ్య దోష ఉపహత స్వభావః అని తను చెప్తున్నాడు. నేను కార్పణ్యము అనేటువంటి ఒక దోషముతోటి కొట్టబడినటువంటి వాడినై ఉన్నాను. నాకు ఇప్పుడు తెలుస్తోంది. నాలో కృపణత్వం అనేటువంటి ఒక స్వభావం ఉంది. కృపణత్వం అంటే ఏమిటని చెప్తారంటే, మామూలుగా అయితే ఒక రకమైనటువంటి లోభత్వానికి కృపణత్వం అని చెప్పి పేరు. ఇక్కడ లోభితనము అంటే ఏంటంటే, మామూలుగా లోభము అంటే మనకి ఏం చెప్తారంటే అన్నీ మనకు కావాలి అని అనుకోవడం. ఇక్కడ ఏంటంటే మన వాళ్ళైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ బాగుండాలి. కొంతమందికి ఉంటుంది, వాడు సుఖాలు అనుభవిస్తున్నప్పుడు కూడా వాడు తిన్నాడో లేడో, అక్కడ వాడు ఎలా ఉన్నాడు, ఇక్కడ వీడు ఎలా ఉన్నాడు, అంటే వీళ్ళు ఉండేటువంటి పరిస్థితి ఎలా ఉంది అనేటువంటి దానికంటా కూడా అక్కడెక్కడో దూరంగా ఉన్నటువంటి మనవాడు ఎలా ఉన్నాడు, వాడు తింటున్నాడో లేదో, వాడంటే వాడు సుఖపడుతున్నాడు అనేటువంటి విషయం మనకి తెలిసినప్పటికీ కూడా
వాడు అక్కడ బాగానే ఉంటాడు, సుఖంగానే ఉంటాడు అనేటువంటిది ఉన్నప్పటికీ కూడా వాడి మీద ఉండేటువంటి ప్రేమ మనకి ఏం చేస్తుంది? ఏ హాస్టల్లో పిల్లల్ని పెడతాం, వాడు అక్కడ ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారో అని చెప్పి ఇక్కడ పుట్టుకుపోతుంటాం. వాడు అక్కడ బాగానే ఉంటారు, ఫ్రెండ్స్తో తిరుగుతుంటారు, చక్కగా హాయిగాను చదువుకుంటూ ఉంటారు, చదువుకునేటువంటి సమయంలో ఆడుకుంటూ ఉంటారు, అంతా కూడా వాళ్ళు ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. కానీ ఇక్కడ మనం ఏం చేస్తూ ఉంటాం? వాళ్ళు ఎలా ఉన్నారు అని చెప్పి పుట్టుకుపోతుంటాం. దేనివల్ల వస్తుంది ఇది? వాళ్ళు మనవాళ్ళు కాబట్టి ఇక్కడ మనం ఏదైనా అనుభవిస్తుంటే ఒక సుఖమో సంతోషమో ఇది అక్కడ వాళ్ళు అనుభవిస్తున్నారా లేదా అనేటువంటి ఒక భావన మనలో ఉండి అయ్యో వాళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళ మీద ఒక బెంగలాగా ఏర్పడుతుంది. అంటే మనకి జరుగుతున్నటువంటి మంచి కానీ లేదా ఒకవేళ మనకి చెడు, అంటే ఇక్కడ ఏదో వర్షాలు కురిసిపోతున్నాయి, ఇక్కడ ఏదో భూమి కొంచెం కనిపించింది ఇలాగా, అక్కడ వాళ్ళకి ఎలా ఉంది? మీకు ఏమైనా అయిపోతుందా? మీకు ఏమైనా వర్షాలు పడిపోతున్నాయా? మీకు బాగానే ఉంది కదా, మీకు అంతా బాగానే ఉంది కదా, ఇక్కడ ఏదో మాకు అలా ఉంది కానీ మీరు బాగున్నారు కదా. అంటే మనకి ఎలా ఉన్నా సరే వాళ్ళు బాగుండాలి అనేది. ఈ రెండింటికి కూడా ఒకటి కారణం, అదేంటంటే వాళ్ళతో మనకు ఉండేటువంటి సంబంధం, వాళ్ళు మనవాళ్ళు అనేటువంటి ఒక భావన. ఇది ఏం చేస్తుంది? నెమ్మదిగా మనవాడైనటువంటి వాడికి అన్నీ ఉండాలి, ఇతరులైనటువంటి వాడికి